ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున నేను అలాగే మా సభ్యులు గంగ సూర్యనారాయణ గారు అలాగే ఈ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా వెంకట్రావు గారు సిడిపిఓలు అందరూ కలిసి ఈరోజు ఈ తుని మండలంలో ఉన్న గత జ్ఞానేశ్వరి సుంకర జ్ఞానేశ్వరి పాప గత 10 రోజులు అయింది కదా, 14 రోజుల నుంచి ఆచూకీ కనపడకపోవటం. దీని మీద ఇప్పటికే మా కమిషన్ తరపున జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ అధికారి వారికి ఇక్కడ ఏ విధంగా మీరు ఆ పాప ఆచూకీని తెలుసుకోవటంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ఇప్పటికే మేము వాళ్ళని అడగటం జరిగింది. అలాగే ఈరోజు స్వయంగా అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది పరిశీలించడం కోసం మేము ఇక్కడికి రావటం జరిగింది. అధికారులు, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలు కానీ, లోకల్ పోలీస్ వాళ్ళు కానీ సుమారుగా 120 మందికి పైగా వివిధ రకాల డ్రోన్లతో ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల సుమారు 1000 ఎకరాల స్థలాన్ని ఫోటోలు తీయటం, జల్లెడ పట్టడం జరిగింది. ఇప్పటి వరకు దురదృష్టవశాత్తు ఆచూకీ తెలియలేదు. కానీ పోలీస్ వ్యవస్థ పగడ్బందీగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీలైనంత తొందరగా ఆ పిల్ల పాప ఏ విధంగా తప్పిపోయింది అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా పోలీసు వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా స్వయంగా ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుని గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే మా బాలల హక్కుల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదిస్తూ ఉన్నాం. అలాగే పోలీసు వ్యవస్థతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వీలైన తొందరగా ఆ పాప దొరకాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా జరిగే విధంగా మా కమిషన్ వాళ్ళు ముందుకు వెళ్ళాలని మేము వాళ్ళని కోరటం జరిగింది. ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంది. తొందరగా వీలైనంత తొందరగా జ్ఞానేశ్వరి మళ్ళీ రావాలని మేము కోరుకుంటూ ఆ ప్రయత్నాలు ఎటువంటి లోపాలు జరగకుండా మా కమిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది.